చాలా మంది సెలబ్రిటీస్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తున్న రూమ్ ఉంది కదా, ఇందులోనే జాహ్నవి కపూర్ ఉన్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇక్కడ స్టే చేశారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ అండ్ దెన్ సుసి, చాలా మంది సెలబ్రిటీస్ ఇక్కడ ఉన్నారనమాట. టైం ఇప్పుడు 1 o'clock అయింది. ఆల్మోస్ట్ 2.5 to 3 hours డ్రైవ్ తర్వాత ఇప్పుడే ప్రాపర్టీని రీచ్ అయ్యామన్నమాట. మీరు చూడొచ్చు, వెళ్తా ఉన్నాము. ఇట్స్ గోనా బి మేబీ సర్ప్రైజ్. లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా బి. Let's go and show our room. Slowly open the door. Whoa, whoa, whoa. This is a wooden cot. 1 second. Wow, well decorated. Wait. Well decorated, so nice. And AC, complete anta wooden paina. And here comes the surprise. Oh my god, what is this? This is sea facing. Nice. Can you show us? ఇది చూడండి, ఇలా రూమ్ లో బీచ్ అండ్ బ్యూటిఫుల్ బాల్కనీ ఇదంతా చూడొచ్చు. దాని ముందే ప్రైవేట్ బీచ్ అన్నమాట. అండ్ ఇది మా రూమ్. Wow, are you liking it? Are you liking it, baby? Are you liking it? Wow. Awesome. So room కొంచెం స్మాల్ గా ఉండొచ్చు, బట్ ఇట్స్ రియలీ వండర్ఫుల్. ఇది ఇలాగా. అండ్ దిస్ ఇస్ ద బీచ్, దిస్ ఇస్ అ బెడ్, అండ్ ఇక్కడ కాఫీ టేబుల్. Are you tired? చిన్న రూమ్ లో బాత్రూమ్ ఎలా ఉందో చూద్దాం. వావ్, ఇంట్రెస్టింగ్. చూడొచ్చు వాష్ బేసిన్ అంతా ఎలా నీట్గా ఉందో. లైట్ హెయిర్ డ్రయర్, టాయిలెట్ కూడా ఇలాగ పైన క్రాస్గా వచ్చిందనమాట. అండ్ షవర్ రూమ్ సపరేట్గా ఉంది ఇక్కడ. క్లీన్ అండ్ టైడీ వాష్రూమ్, టవల్స్, షవర్ అండ్ ద బ్లాంక్ కండిషనర్, షాంపూ, బాత్ జెల్, వాట్ నాట్. ఓ. This is how the evening scene is. ఇప్పుడు 5:30 అయింది, and you can see somebody is walking in the beach, she's in the pool, and then I'm vlogging.
ఈవినింగ్ టైమ్ chilling out. గడ్డి తిన్న కుక్క పిల్ల వచ్చింది ఎవరు? Good morning. Time is around 6 o'clock and it is the next day morning. Look at the private beach views and mountains, what not. నిద్ర అయితే కనుక సూపర్గా పట్టింది. ఇప్పుడైతే కనుక చిన్న రన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక చిన్న 5 kilometers బీచ్ రన్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. అక్కడ కొండలో నుంచి రివర్ వస్తూ ఉంది. ఆ రివర్ వచ్చేసేసి ఇక్కడ సముద్రంలో జాయిన్ అవుతూ ఉంది. వ్యూ అయితే కనుక సూపర్. ఎక్కడుంది మారు? అక్కడ వద్దు, ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉన్నాను. ఇది జూమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. సో అక్కడ నుంచి కొండ కనపడుతుంది కదా, ఇదే అనమాట ఆ కొండ. వావ్, బ్రేక్ఫాస్ట్ చూడండి ఎంత మంచిగా అరేంజ్ చేశారు. నైస్ బీచ్ వ్యూ. ఆడ బీచ్లో కూర్చొని ఏం కాదు. వెరీ నైస్. ఆలూ పరాటా, బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ అండ్ స్లైసెస్, జ్యూస్ అండ్ దహీ, వాట్ నాట్, ఆల్ సెట్. యమ్మీ యమ్మీ బ్రేక్ఫాస్ట్. చెప్తూ నాన్న తింటాడు, తింటాడు. ట్రై నథింగ్ దో. అదిగో వచ్చాడు చూడు, అదిగో చూడు, అదిగో. రైట్, ఇప్పుడు నేను మీకు రిసార్ట్ యొక్క టూర్ చూపిస్తాను. ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో మనం నిన్న కార్ అక్కడ పార్క్ చేసాం కదా, మేబీ కపుల్ ఆఫ్ 50 meters to 100 meters డిస్టెన్స్ మాత్రమే అనమాట. సో ఇదన్నమాట ఎంట్రన్స్, రిసార్ట్ యొక్క ఎంట్రన్స్. ద ఆర్క్ కంఫర్ట్స్, ద లగ్జరీ వాటర్ ఫ్రంట్ రిసార్ట్. ఓకే, అండ్ దెన్ ఇది రిసెప్షన్లో చూడొచ్చు. స్ట్రైట్గా ఎదురుగా పూల్ ఉంటుంది. అండ్ దెన్ యూ హ్యావ్ beach. You have some nice glassed reception surrounded with some small plants. Hello ma'am. Right, and some sit out area ikkada. And see here, ikkada asalu చూడాలన్నమాట. చూడండి, రచ్చ రంబోలా వ్యూ అనమాట. అసలు ఇది అదిరిపోయే వ్యూ చూడొచ్చు. సో ఇది కనకోన అనమాట. స్పెల్లింగ్ కొంచెం వేడిగా ఉంటుంది. అండ్ దానిలో ఈ పల్లెలం బీచ్ అనేది ఒక పార్ట్ అనమాట. అండ్ ఇక్కడ ఫ్రంట్లోనే పూల్ ఉంటుంది. పూల్ అయితే వాటర్ టెంపరేచర్ బ్యాలెన్స్డ్ పూల్. సో ఇక్కడ నుంచి మనం రిసార్ట్లో నుంచి కిందకి బీచ్లోకి యాక్సెస్, కిందకి వెళ్ళి చూద్దాం. అండ్ స్మాల్ బీచ్ వేర్ ఎవరైనా కొనాలనుకుంటే ఇక్కడ ఒక మంచి అల్టిమేట్ షాప్ కూడా ఉంది. నేను మేము ఇక్కడ కొంచెం షాపింగ్ చేసాము. అండ్ ఇది ఇక్కడ బీచ్ మొత్తం వ్యూ. ఇది మన రిసార్ట్ వ్యూ. డ్రోన్లో చూపించాను, బట్ స్టిల్ ఇంకోసారి నేను మీకు మొత్తం చూపిస్తాను. ఓకే, అండ్ ఇక్కడ పక్కనంతా ఉంది కదా, ఇదంతా వేరే రిసార్ట్ అనమాట. అక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఈ రిసార్ట్ ద ఆర్క్ కంఫర్ట్స్లో మాత్రం మొత్తం 9 rooms మాత్రమే ఉన్నాయి. ఆ 9 rooms ఏంటనే మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. అండ్ ఇది వాళ్ళ రెస్టారెంట్. ఒకసారి రెస్టారెంట్లో కూడా వెళ్ళి మనం చూద్దాము. రెస్టారెంట్కి బయట సిట్ అవుట్, ఇన్ కేస్ కపుల్ ఎవరైనా వచ్చినప్పుడు అకేషన్ ఏమైనా క్యాండిల్ లైట్ డిన్నర్ లాంటిది కావాలంటే ఇక్కడ అరేంజ్ చేస్తారంట. నన్ను అడిగారు, బట్ మా బాల్కనీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో I did not go. Super nice. ఇది బీచ్ ఇక్కడ కూర్చొని చూస్తా తాగటం తినడం చేయొచ్చు. అండ్ దెన్ దిస్ ఈజ్ క్యాండిల్ లైట్ డిన్నర్ లాంటి ఇక్కడ సెటప్ చేస్తారు. నేను కొన్ని వీడియోస్ కూడా చూశాను. ఇదంతా కూడా మిస్మరైజింగ్గా ఉంది, చాలా బాగా. సో అది కాకుండా దెన్ ఇది వీళ్ళ రెస్టారెంట్. సిట్అవుట్ ఉంది, వుడ్ ఉంది, దెన్ మామూలుగా అంతా ఉంది. బార్, నాట్ మోర్ వెరైటీ ఆఫ్ లిక్కర్స్. ఓకే, అండ్ రెస్టారెంట్ ఎక్కడ ఉండొచ్చు, అది వాళ్ళ కిచెన్ అయి ఉండొచ్చు. రెస్టారెంట్ అయితే కనుక ఇప్పుడు ఓపెన్లో లేదు. ఎందుకంటే గోవాలో బేసిక్గా రైనీ సీజన్ అప్ టు ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ అనేది అన్సీజన్ అనమాట. అన్ని క్లోజ్లో ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే రెస్టారెంట్ రూమ్ సర్వీస్ చేస్తూ ఉన్నారు అనమాట. మీరు డ్రింక్ కానీ అండ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏమైనా ఆర్డర్ చేస్తే కనుక వాళ్ళు రూమ్కి తీసుకొని వచ్చి సర్వ్ చేస్తూ ఉన్నారు. విచ్ ఇస్ అగైన్ గుడ్, బికాస్ రూమ్స్ కూడా మంచి వ్యూస్ ఉన్నాయి. కూడా విశ్వాసం లేదు, పొద్దున్న నుంచి వాడు బ్రేక్ఫాస్ట్ పెడితే నా చేతి మీద రట్టేసింది. రూమ్లో అయితే ఇలాగ ఆర్క్ షేప్, అందుకని అయితే పేరే ఆర్క్లో పెట్టారనమాట. ట్రయాంగులర్ షేప్లో ఉన్నాయి కొన్ని. అండ్ బయట చూడొచ్చు కొన్ని జకూజీ కూడా ఉంది దీనికైతే కనుక.
అండ్ మేమున్న రూమ్ ఇది, కింద వేరే వాళ్ళు, పైన మేము అనమాట. అండ్ బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంది. కాటేజెస్, సీ వ్యూ కాటేజెస్ యొక్క ఇన్సైడ్ వ్యూ చూపిస్తాను, ఫెసిలిటీస్ ఎలా ఉందని చూపిస్తాను. మీరు దిమ్మ తిరిగేది అనమాట. గో ఆన్. Whoa, great. This room is different than us. Nice bed. The best thing is about him, like, wow, awesome. This is the room, and the name for this room is Hope. Hope. Oh, wow, awesome. Wow, This is nice. your balcony. Great. This is the balcony. Okay. And sea view jacuzzi. Sea view jacuzzi. Wow. చూడొచ్చు. This is the sea, this is the beach, and then this is the jacuzzi. From that and then washrooms as well. sure, yeah. This is the sit out some place. దీనికి వాష్రూమ్ ఈ కాటేజ్ లోపలే ఉంది, బట్ సపరేట్గా ఇట్స్ a huge one, I guess. Yes. Wow. Wow. Okay. This is our Washroom. Nice. and then we even have a wardrobe with a safe. Safe locker and all that. It's a Yeah. pretty huge place. సో ఇక్కడికి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే డైరెక్ట్గా గోవా ట్రైన్, నార్మల్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనుకుంటే దారిలో మడ్గావ్ అనే జంక్షన్ ఒకటి వస్తూ ఉంటుంది. మడ్గావ్ జంక్షన్లో దిగేసేసి అక్కడ నుంచి కనుకొన్న బీచ్కి బస్సు ఉంటుంది అనమాట, కనుకొన్న విలేజ్కి. సో పలవెం అనేది కనకనలో పార్ట్ అనమాట. సో మేబీ జీపీఎస్ నావిగేషన్తో లిటిల్ బిట్ ఇక్కడ రావచ్చు, బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే కనుక కొంచెం లిటిల్ డిఫికల్ట్గా ఉంటుంది. ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కా స్ట్రైట్ అవే జీపీఎస్ విల్ గెట్ టు దిస్ ప్లేస్. మన దగ్గర జెస్ ఉన్నాడు. హీఈస్ ద మేనేజర్ హియర్ ఫర్ ద రిసార్ట్. అండ్ హే జెస్, Yes, sir. okay, How are you? why don't you, I'm good, how about you? I'm good. Thank you. So why don't you tell us about this place? How many rooms are there, and then what are the speciality of these various rooms? In total, we have 9 rooms. Okay. 3 on the first floor with a luxurious balcony sea view, and 6 on the ground floor with jacuzzis inside it. Okay. So some of the rooms have jacuzzi in the balcony, sir, so Okay. you can get a nice view of the ocean. Correct. Yeah. And some are in the washroom privately for some couples who come and enjoy it. All right. Nice. Okay. And what is the season here actually? The peak season, it's November, December, January. First Okay. week of January. So it starts maybe here at the second, third week of November to first week of And the January. New Year celebration is a bash, Yes. basically. Awesome. The views are really great. And what are the other facilities you guys offer? Any boat rides or Yeah, some private we park? do have a luxurious pontoon, sir. Okay. It's somewhat like a yacht. Okay. And we do some celebrations, like if you want to celebrate your anniversary, birthday, we could arrange you on a nice boat in the ocean, and we could cut a cake or something. Oh, like that. awesome. You guys take us in and then you will facilitate that. Yes. Awesome. And then what kind of cuisines are supplied here? We serve Goan. Okay. Like we are Goans, and like we serve Goan. Alright. And then Indian, continental, and Chinese. సూపర్. ఓకే, సో పర్ఫెక్ట్. మామూలుగా చెప్పాలంటే దిస్ ఇస్ వన్ స్టాప్ పర్ఫెక్ట్ డెస్టినేషన్ అనమాట, ఎస్పెషలీ ఫర్ కపుల్స్ అండ్ దెన్ హనీమూన్ డెస్టినేషన్ ఆర్ వాట్ నాట్. ఎందుకంటే రైట్ ఫ్రమ్ ద బ్యూటీ ఆఫ్ ద రిసార్ట్ అండ్ దెన్ ఫుడ్ అండ్ దెన్ స్టే, ఎవ్రీథింగ్ ఈజ్ ఆసమ్. రైట్, దాట్స్ వెరీ మచ్ ద ఆర్క్ కంఫర్ట్స్లో స్టే అనమాట సౌత్ గోవాలో. సూపర్గా ఉంది. అండ్ వన్ మోర్ టైమ్, ఇది మా రూమ్ యొక్క వ్యూస్. అండ్ మా ఇంట్లో వాళ్ళు కూడా సూపర్గా ఎంజాయ్ చేశారు కదా అసలు. వత్సా, ఓ మై గాడ్. రైట్, సో ఇక్కడ నుంచి ఇంకో 5 stars స్టేకి వెళ్తూ ఉన్నాము. అండ్ అదేంటనేది సీక్రెట్గా ఉంచి నెక్స్ట్ వీడియోలో దాన్ని మీకు రివీల్ చేస్తాను. ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ హోటల్కి కావాల్సిన అన్ని డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, వీడియోలో మొత్తం ఉంటాయి. ఫర్దర్ ఏమైనా కావాల్సి ఉంటే కనుక డిస్క్రిప్షన్లో పెట్టండి. ఐ విల్ రిపోర్ట్ బ్యాక్ టు యూ. అండ్ టిల్ ద నెక్స్ట్ వీడియో, టాటా, బాయ్.